రా మ్యాంగో కీరా పైనాపిల్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, కీర దోసకాయ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, పచ్చిమిర్చి 1, పల్లీలు 1/2 కప్పు, నానబెట్టిన ఆవాలు 1 చెంచా, ఉప్పు కొంచెం, నిమ్మరసం కొంచెం, బెల్లం 2 చెంచాలు, జీలకర్ర పొడి కొంచెం, ఆలివ్ ఆయిల్ 2 చెంచాలు. రా మ్యాంగో కీరా పైనాపిల్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా, దాని గురించి మాట్లాడుకుందాం. మనకి ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా మనం శరీరంకి కావాల్సిన మినరల్స్ ఇవ్వాల్సిందే. ఆ మినరల్స్ ఇవ్వకపోతే మనకి వడదెబ్బ తగలటం కానీ, ఊటిని నీరసం రావటం కానీ, తలనొప్పి రావటం కానీ, డీహైడ్రేట్ అవ్వటం, లోపల ఇంటర్నల్గా మనకి ఇష్యూస్ రావటం, డైజెస్టివ్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. దానికి ఇప్పుడు మనం చేసేటువంటి సలాడ్ ఎక్సలెంట్ మెడికేటెడ్ లాగా, అంటే మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మనకి రా మ్యాంగో వెరీ రిచ్ ఇన్ మెగ్నీషియం, వెరీ రిచ్ ఇన్ మినరల్స్ అనమాట. ఈవెన్ కీరా దోసకాయ, పైనాపిల్, దీస్ 3 ఆర్ ద ఎక్సలెంట్ మినరల్ కంటెంట్ వెజిటేబుల్ ఫ్రూట్స్ అనమాట. మన హార్ట్ ఫంక్షన్కి, అంటే మనకి వడదగి వెళ్తే హార్ట్ ఫంక్షన్ పల్స్ పడిపోతాయి, అలా కాకుండా ఇవేం కీర దోసకాయ, ఈ పైనాపిల్ ఇవన్నీ కూడా మనకి ఆ హార్ట్ ఫంక్షన్ని ప్రాపర్గా మానిటర్ చేస్తాయి, బ్లడ్ ప్రెషర్ని మానిటర్ చేస్తాయి. అదేవిధంగా మన స్కిన్కి చాలా మంచిది, ఐకి చాలా మంచిది. కాబట్టి ఇలాంటి సలాడ్స్ని చేసుకోవటం వల్ల మనకి ఎక్సలెంట్గా చక్కగా మనకి ఈ ఎండాకాలంలో మనకు కావాల్సినటువంటి మినరల్స్ ఉంటాయి. మనకు రుచికి రుచి ఒక మంచి బౌల్ ఫుల్గా తీసుకుంటే, మంచి ఎండలో ఇంకేం ఫుడ్ అక్కర్లేదు, పొద్దున్న తినడం చక్కగా, మధ్యాహ్నం పూట మంచిగా ఎండనప్పుడు ఇలాంటి సలాడ్ని చూస్ చేసుకోవటం, సాయంత్రం ఎర్లీ డిన్నర్ చేస్తే సరిపోతుంది. మామూలుగా మనకు కావాల్సింది మధ్యాహ్నం ఎండలో ఉన్నప్పుడు, ఎండలో పని చేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే కొంచెం చెమట పోసే పనులు చేసేటప్పుడు ఇలాంటి సలాడ్ని కానీ ఫుల్ బౌల్ తీసుకుంటే ఎక్సలెంట్గా మనకి మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట ఎండాకాలానికి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం, పల్లీలు వేసుకుందాం. మనము ఆవాల్ని బాగా నానబెట్టుకున్న ఆవాల్ని ఈ క్వాంటిటీకి 1/2 చెంచా ఆవాలు సరిపోతుంది. బాగా నానబెట్టిన 2 or 3 hours నానబెట్టి తర్వాత పుదీనా, నెక్స్ట్ కొంచెం బెల్లం కానీ బ్రౌన్ షుగర్ కానీ వేసుకుందాం. బెల్లం కూడా చాలా మంచిది, మినరల్స్, కోల్పోయిన మినరల్స్ని మనం భర్తీ చేస్తాయి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, లేదా వద్దనుకుంటే మిరియాలు వేసుకో. వేసి ఈ వేపిన పల్లీలు ఉంటాయి కదా, ఆ పల్లీల్ని లేదా నానబెట్టుకున్న పల్లీల్ని కూడా వేసుకోవచ్చు. నేను వేపిని సగం పల్లీలు ఇంట్లో వేసుకుంటా, సగం పల్లీలు అట్లా హోల్ పల్లీలు యూస్ చేసుకుందాం. సగం వాటిని దీంట్లో వేసేసి దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని అదే మనకి ఈ సలాడ్కి మెయిన్ బేస్ అన్నమాట. దీనికి కావాలంటే మనం 1 స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వేసుకుందాం. చాలా వర్జిన్ కలిపేటప్పుడు వేసుకుందాం, అది కూడా కలుపుకుందాం. పల్లీలు వేగిపోయినాయి. దాంట్లో వేగిన పల్లీలో ఇది చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకొని దాన్ని మనం సలాడ్కి యూస్ చేసుకుందాం. ఓకే అండి, ఆవాలు, పల్లీలు, బెల్లము, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ కలిపి మనం ముద్ద చేసుకున్నాం. ఎవరికైనా పచ్చిమిర్చి వద్దనుకుంటే మిరియాల పొడి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, కీర దోసకాయ, పైనాపిల్, ఈ 3 కూడా ఆల్మోస్ట్ వాటర్ వేస్ట్. దీనికి ఇంకో ఫ్రూట్ సూట్ అవ్వదు, అరటిపండు వేస్తే బాగోదు. ఇంకేమి ఈ 3 ఖచ్చితంగా మనకి బాగా సూట్ అవుతాయండి. ఈ యొక్క పేస్ట్ని, కొంచెం జీలకర్ర పొడిని, కొత్తిమీర, సాల్ట్,
వేసి బాగా ఈ ముక్కలకి ఆ మిశ్రమం అంతా కూడా బాగా పట్టేటట్టు కలుపుకుందాం. మనకి ఆవాలు ఒక ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయినా ఆలివ్ ఆయిల్ అయినా మంచిది. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, లేకపోతే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా మంచిది. పుదీనా మనం లాస్ట్ నిమ్మరసం వేసుకుందాం. కొంచెం రోస్టెడ్ పల్లీలు వేసుకుందాం. తర్వాత ఫైనల్గా ఒక సర్వింగ్ బౌల్లోకి సలాడ్ని సర్వ్ చేసుకోండి. పైన నుంచి లైట్గా జీలకర్ర పొడి, ఈ రోస్టెడ్ గ్రౌండ్ నట్, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆయిల్. ఓకే అండి, ఎండాకాలం మన శరీరానికి భర్తీ చేయాల్సినటువంటి మినరల్స్ అన్నీ కలిగినటువంటి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి సలాడ్ అనమాట. రా మ్యాంగో కీరా పైనాపిల్ సలాడ్. ఇక్కడ ఆలివ్ ఆయిల్ కానీ ఈ కొబ్బరి అనేది కూడా సలాడ్స్కి ఓన్లీ కోల్డ్ ప్రెస్, అంటే వేడి చేయకూడదు. ఎస్పెషలీ ఆలివ్ ఆయిల్ అస్సలు వేడి చేయకూడదు, వేడి చేస్తే దాని ప్రాపర్టీస్ మారిపోతాయి. ఓన్లీ సలాడ్స్కి ప్లెయిన్గా కలపాలి. మామూలుగా కూడా ఆలివ్ ఆయిల్తో వంటలు చేసేటప్పుడు కూడా వండిన తర్వాత పైనుంచి మనం అలా టాపింగ్ చేసుకోవచ్చు తప్పితే వేడి చేయకూడదు, అప్పుడు దాని ప్రాపర్టీస్ అన్నీ మారిపోతాయి అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంటికి అమ్మిన దాన్ని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. రా మ్యాంగో కీరా పైనాపిల్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, కీర దోసకాయ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, పచ్చిమిర్చి 1, పల్లీలు 1/2 కప్పు, నానబెట్టిన ఆవాలు 1 చెంచా, ఉప్పు కొంచెం, నిమ్మరసం కొంచెం, బెల్లం 2 చెంచాలు, జీలకర్ర పొడి కొంచెం, ఆలివ్ ఆయిల్ 2 చెంచాలు. రా మ్యాంగో కీర పైనాపిల్ సలాడ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి పల్లి దోరగా వేపుకొని, తర్వాత నానబెట్టిన ఆవాలు, పుదీనా, బెల్లం, పచ్చిమిర్చి వేయించిన కొంచెం పల్లీలు వేసి పేస్ట్ లాగా రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి పచ్చి మామిడికాయ ముక్కలు, కీర ముక్కలు, పైనాపిల్ ముక్కలు, తయారు చేసుకున్నటువంటి పేస్టు, జీలకర్ర పొడి, కొత్తిమీర, తగినంత ఉప్పు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం వేసి వేయించిన పల్లీలు కూడా వేసుకొని కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి జీలకర్ర పొడి, వేయించిన పల్లీలు, కొత్తిమీర, ఆలివ్ ఆయిల్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రా మ్యాంగో కీరా పైనాపిల్ సలాడ్ రెడీ.